తెలంగాణ ప్రజల దిష్టితో ఆంధ్ర అభివృద్ధి ఆగిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజల నరదిష్టితో ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి ఆగిపోయిందని పవన్ కళ్యాణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మనతో ఉన్నారు. ఏంటి సార్, ఎందుకు మీరు అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది? మా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో మాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. వాళ్ళలాగా పైసలు కాదు. పైసల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ మేము మాత్రం వాళ్ళంటే కొంతమందిని అంటున్నాను, మళ్ళీ దాని తర్వాత కావాలని వాళ్ళనన్న వీళ్ళనన్న కొంతమంది. ఎందుకంటే పైసల కోసం ఏం రాజకీయాలు చేస్తున్నారో, పైసల కోసం ఎవరు పొత్తులు పెట్టుకుంటున్నారో అది వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వదిలేసిన. కానీ మేము ఎవరి గురించి ఏమీ మాట్లాడము, మా పని మాదేమో చేసుకుంటాము. మా సెంటిమెంట్ గురించి తెలంగాణలో కండు నరదిష్టి వల్లనే చెట్లు చచ్చిపోయినా మాత్రం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నేను అందరిని అడుగుతున్నాను, ఆంధ్ర వాళ్ళని కూడా అడుగుతున్నాను, రాయలసీమ వాళ్ళని కూడా అడుగుతున్నాను. మీ వాళ్ళు మా పైన ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు, మీకేమైనా దందాలు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలంటే హైదరాబాద్ వస్తే మిమ్మల్ని ఎప్పుడైనా మేము ఇబ్బంది పెట్టినామా? మీరు బాగుపడినా కానీ మీరు బాగుపడాలనే అనుకునేటోళ్ళము. మీరు అట్లా నరదిష్టి చెట్లు చచ్చిపోతే దానికి హార్టికల్చరో లేకుంటే వాళ్ళని పిలుచుకొచ్చి, ఇప్పుడు కొబ్బరి చెట్లకు ఏం చేస్తాం మనము, ఉప్పు వేస్తాం, లేకుంటే కొంతమంది ఇంజక్షన్స్ కూడా ఇస్తారు. అది ఏందనేది నువ్వు చెక్ చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏదంతా అది మాట్లాడితే అది ఎందుకంటే అది ఈగోయిస్టిక్ మాట. ఈగో ఉండే వాళ్ళకి అదే నేను అహంకారంతో నాకు మోడీ క్లోజ్, చంద్రబాబు నాయుడు క్లోజ్ అని చెప్పి మాట్లాడినట్టుంది తప్ప వేరేదేం లేదు. అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు? ఇప్పుడు ఆయనకే వదిలేస్తాము. ఆయనకి ఏమాత్రము తెలంగాణ పైన గౌరవం ఉంటే క్షమాపణ చెప్పాల్సిందే. లేదు చెప్పనునంటే తెలంగాణ వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఎట్లయితే విడిపోయినప్పుడు అందరం ఏకమైనమో అప్పుడు ఆయన గురించి కూడా అందరు ఏకమవుతారని చెప్పి తెలియజేస్తారు. అనిరుద్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య కూడా కాంట్రవర్సీ అవుతుంది, సంచలనం అవుతుంది. ఎందుకంటారు? కాంట్రవర్సీ ఎందుకు మాట్లాడినాను నేను? అంటే మా సెంటిమెంట్ గురించి మాట్లాడినాను, తిరుపతి గురించి మాట్లాడినప్పుడు మా తెలంగాణ వాసుల గురించి మాట్లాడినాను. ఏదున్నా కానీ మా వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. నేను ఏదున్నా కానీ నిజం మాట్లాడతాను. నిజం మాట్లాడితే కొంతమందికి పడదు, మాట్లాడద్దు అంటే తప్పు మాట్లాడితే కొంతమందికి నిద్ర కూడా పోరు వాళ్ళు. నేను ఏది తప్పు అంటే తప్పు అని చెప్తున్నాను. అది మీరు కాంట్రవర్సీ అని మీరు అంటున్నారు. నేను కాంట్రవర్సీ అంటాను, నేను నిజం మాట్లాడతాను నేను చెప్తున్నాను. అంటే ఎమ్మెల్యేలకి నిధుల అంశం కానివ్వండి, ఉదండాపూర్కి పరిహారం అంశం కానీ ఒక క్లారిటీ వచ్చినట్లేనా? ఉదండపూర్ది అయితే ఆల్రెడీ క్యాబినెట్లో మా సీఎం గారు, మా మినిస్టర్ గారు అందరూ ఆమోదం తెలిపినారు. మంచి శుభవార్త మా ఉదండపూర్ వాసుకు. దాని గురించి నేను స్టార్టింగ్ నుంచి కొట్లాడినానంటే ఇంకా రిక్వెస్ట్ చేసాను. కొట్లాడినాను అంటలేను కానీ వాళ్ళ ముందు పెట్టినాను. ఆ బాధలు తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపినారు. దానికైనా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా వేరే ఇష్యూస్ ఏమున్నాయి మీరే చెప్పండి. ఇంకా జడ్చర్ల అన్ని ఇష్యూస్ నేను చెప్పిన వాగ్దానాలన్నీ క్లియర్ అయిపోయినాయి. ఒకటి జడ్చర్ల రెవెన్యూ డివిజన్ తీసుకురావాలి, అది కూడా సీఎం గారితో మాట్లాడతాను. కొల్లూరు మండల్ కూడా తీసుకురావాలి, అది కూడా మాట్లాడతాను. కమిటీ వేస్తాను సీఎం గారు చెప్పినారు. తొందరగా కమిటీ వేయించుకొని ఇది కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నాను. దాని తర్వాత బస్ డిపో తీసుకురావాలి జడ్చర్లకి. ఇప్పటివరకు జడ్చర్ల బస్ దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, ఇక్కడ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి చేసినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జడ్చర్ల నుంచి.